చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, ఎంత ఎక్కువ సత్యం వింటే, ఎంత ఎక్కువ వాక్యం వింటే అంత దీవెన నీ సొంతమవుతుంది. అర్థమైందా? మీరు అనుకుంటారు సత్యంలో ఏముందని అనుకుంటారు. సత్యంలోనే అంతా ఉంది. సత్యంలో స్వస్థత ఉంది, సత్యంలో దీవెన ఉంది, సత్యంలో ఆశీర్వాదం ఉంది, సత్యంలో బలం ఉంది, సత్యంలో నిత్య జీవం ఉంది. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. సత్యంలో లేనిది ఏదీ లేదు. అందుకే సత్యమే మనకు ఆధారం. సత్యము అనగా దేవుని వాక్యం. ఏ హృదయంలో ఎక్కువ దేవుని వాక్యం నింపబడుతుందో ఆ హృదయానికి ఎక్కువ శాంతి లభిస్తుంది, ఎక్కువ సమాధానం లభిస్తుంది, ఆ హృదయానికి స్వస్థత కూడా లభిస్తుంది. ఒక మాట మీకు చెప్పనా, చాలా మంది రోగాల బారిన పడినప్పుడు ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా నన్ను స్వస్థపరచు అని. అవును, మనకు అడిగే హక్కు ఉంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సత్యము మీలో ఉంటే స్వస్థత మీ వెంట వస్తుంది. మీరు స్వస్థత వెంట వెళ్ళక్కర్లా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యం మీలో ఉంటే స్వస్థత మీ వెంట పడుద్ది. సత్యం అనుకున్న శక్తి అంత గొప్పది. సత్యం అనగా దేవుని వాక్యం లోపల ఎంత నింపుకుంటే అంత బలం.